పచ్చ మీడియాకి వైఎస్ఆర్సీపీ చెక్ పెట్టింది. ఈనాడులో తప్పుడు ప్రచారం చేసిన ఈనాడుకి పచ్చ మీడియాకి రామోజీరావుకి వైసీపీ చెక్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కీలక ఎంతో ఎన్నికల కోసం జూన్ 4 ఎన్నికల కోసం ఎంతో ఎదురు చూస్తున్న ప్రజలకి ఈ కీలక సమయంలో వైఎస్ఆర్సీపీకి ఇది కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీకి చెందిన సైఫాలజిస్ట్ సంజీవ్ కుమార్ని ఈనాడు ఇటీవల ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిఎస్డిఎస్ కన్వీనర్ ఒక సర్వేని మెన్షన్ చేస్తూ దాని ప్రకారం టీడీపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని అన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక కోఆర్డినేటర్ని పట్టుకున్నారు. సంజీవ్ కుమార్ ఏ సర్వే పేరు చెప్పి టీడీపీ గెలవబోతుందని చెప్పారు. ఆ సర్వే వాళ్ళు స్పందించారు. మేము టీడీపీ గెలవబోతుందని చెప్పలేదని, వైసీపీ మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని తాము భావిస్తున్నామని, అది కూడా తమ సర్వే ఫలితాల ఆధారంగా చెప్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజే ఎవరు గెలుస్తారనేది తేలుతుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది కాబట్టి మేము ఇప్పుడు కొత్త సర్వేలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలు 2 నాలుకల ధోరణితో ప్రవర్తిస్తున్నాయి. ఏదో ఒకటి ఖచ్చితంగా నిజమవుతుంది కాబట్టి 2 అంచనాలను చెబుతున్నాయి. ఢిల్లీ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గతంలో కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే ఈ 2 చోట్ల కాంగ్రెస్ విజయం బావుట ఎగరవేసింది. అయితే ఆయన ఇప్పుడు ఏపీ ఎన్నికలపై కూడా ఒక సర్వే ఇచ్చారు. ఆ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ 128 నుంచి 140 లోపు సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఆయన ఇచ్చిన సర్వే వల్ల వైసీపీ నేతలు సంతోషిస్తున్నారు. గెలుస్తుందో గెలవదో అనే భయంలో ఉన్న వైసీపీ నేతలకి ఈ న్యూస్ ఒక కిక్ బూస్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే జూన్ 4వ తారీఖున అధికారికంగా ఎవరు గెలుస్తారనేది ప్రకటించనున్నారు. జగన్ ఆల్రెడీ అంకెలతో సహా ఎంకలు ఇస్తానని డిమాండ్ స్పష్టంగా వ్యక్తం చేశారు. ఎన్ని వస్తాయి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. చంద్రబాబు మాత్రం జనాల ముందుకు వచ్చి బహిరంగ ప్రకటన చేయలేదు. సో వాళ్ళు కూడా ఓడిపోతున్నామని అనుకొని ఉండవచ్చు అని కూడా అతను క్లారిటీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈనాడు ప్రకటించిన వాళ్ళు ఆ సంస్థ టీడీపీ గెలుస్తుందని చెప్పిన ఆ సంస్థతోనే వైసీపీ గెలుస్తుందని చెప్పించడం అనేది నిజంగా ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అనేది ఎప్పుడు తప్పుడు రాతలు రాస్తూనే ఉంటారు. వాళ్ళకి కౌంటర్ ఇచ్చే పనిలో వైసీపీ ఉందని చెప్పుకోవాలి.